సిద్దిపేట జిల్లా వర్గల్ మండల మాజిద్పల్లి గ్రామంలో ఖాతా నెంబర్ 5022లో సర్వే నెంబర్ 56/12/2లో దేవాలయంకు సంబంధించి 2 ఎకరాల 20 గుంటల భూమి ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో గౌడ సంఘం నాయకులు ఎల్లమ్మ గుడిని నిర్మించుకున్నారని, మిగిలిన భూమిని దుర్గమ్మ గుడి కోసం కేటాయించారని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఇప్పుడు దుర్గమ్మ గుడి కట్టడానికి స్థలం చదును చేయగా ఒక పెద్ద ఈత చెట్టు, 5 చిన్న ఈత చెట్లు విరిగిపోయాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ స్థలంలో ఈత మొక్కలు నాటిన మా గ్రామస్తులే కదా అని ఊరుకున్నామని, ఇప్పుడు భూమి మొత్తం గౌడ కులస్తులకే చెందుతుందని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఈ భూమిలో తమ తాత ముత్తాతల నుండి కనకదుర్గమ్మ, పోలేరమ్మ, నాచారమ్మ గుడిలకు పూజలు చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో ఇన్ని రోజులు అన్నదమ్ముల వలె కలిసి ఉన్నామని, ఇప్పుడు దుర్గమ్మ గుడిని కడదామంటే భూమి కోల్పోతాము అనే సాకుతో అనేక అబద్ధాలు చెబుతున్నారని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈత చెట్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. దీనిపై మండల రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని ముదిరాజులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లింగ మల్లయ్య, కల్వకుంట్ల భిక్షపతి, గుంటుక మహేష్, లింగ పాండు, చంద్రం, సురేష్, గుంటుక శంకర్, స్వామి బాలరాజు, తలారి స్వామి, రాము, శ్రీను, యాదగిరి, ఆంజనేయులు, సుధాకర్, రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మజిద్పల్లి గ్రామస్తులు, నా పేరు లింగ నాగరాజు ముదిరాజు. నిన్న ఎవరైతే ఇక్కడ మజిద్పల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు కొంతమంది ఇక్కడ అన్యాయంగా ఈత చెట్లను నరికేశారని చెప్పేసి అభూత కల్పనలు, అన్ని అబద్ధాలతో నిన్న వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వేరు పలు వివిధ యూట్యూబ్ ఛానల్లో కానీ అనవసరంగా అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. మేము శాంతియుతంగా ఉన్నాం. మేము ముదిరాజ్ క్యాస్ట్కు చెందిన మేము ముదిరాజ్ కులస్తులము. అయితే యాక్చువల్గా మాకు ఇక్కడ దాదాపుగా మొత్తం టోటల్గా వచ్చేసి ఎల్లమ్మ గుడికి, దుర్గమ్మ గుడికి దాదాపు 2 ఎకరాల 20 గుంటల ల్యాండ్ ఉంది. మాకు ఆన్ రికార్డ్ మాకు ఎల్లమ్మ గుడికి ఎంత ఉందో దుర్గమ్మ గుడికి ఆన్ రికార్డ్ అంతే అని చెప్పేసి గతంలో కూడా మాకు రికార్డ్స్తో సహా ఉన్నాయి. ఎకరా 10 గుంటలు న్యాయంగా మా దుర్గమ్మ గుడికి సంబంధించిన నాంచారమ్మ, పోలేరమ్మ 3 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఈ 3 గుళ్ళకు సంబంధించిన ఈ యొక్క భూమిని, ఈ ఎకరా 10 గుంటల విస్తీర్ణాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎన్ని అరాచకాలు సృష్టించినా మేము ముదిరాజ్ కులస్తులం. ఇక్కడ మాకు వాస్తవానికి ఇక్కడ రోడ్డుకు దగ్గర ఉంది కాబట్టి ఇబ్బంది కాకుండా ఉంది కాబట్టి మేము ఒక పెద్దమ్మ గుడి నిర్మాణం కోసం మాకు ఒక దాత ఇసుక సహాయం చేస్తా అన్నాడు. దానికోసం కొంచెం మేము ఇక్కడ ఏదైతే ఉందో కొంచెం చదును చేసుకున్నాం. ఇక్కడ ప్రదేశాన్ని, ఈ చదును చేసుకున్న ప్రదేశంలో కూడా ఎక్కువ చెట్లకి ఏం నష్టం కాలేదు. ఒక్క చెట్టు నష్టం అయితే వాళ్ళు దాదాపు 50 నుంచి 60 చెట్లు నష్టమైనట్టుగా అభూత కల్పన సృష్టించి ఈరోజు ప్రజల మధ్యలకు ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి మాకు అన్ని కులాలు ఒకటే. మా మజిద్పల్లి గ్రామంలో దాదాపు 12 కులాలు ఉన్నాయి. ప్రతి కులాన్ని మేము గౌరవించుకుంటాం. అన్నదమ్ములు లెక్కలున్నాం. మేము గౌడ కులస్తులు అంటే మాకేం కోపం లేదు, పగలేదు, ఏం లేదు. ఇప్పటికైనా అన్నదమ్ముల లెక్కలు ఉన్నాం. అదే విధంగా ఉందాం. నేను అదే విధంగా చెప్తా ఉన్నా, న్యాయపరంగా ఎవరికి ఎంత వస్తుందో చట్టం నిర్ణయిస్తుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మేము ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నిర్ణయిస్తారో మేము దానికి కట్టుబడి ఉంటాం. మేము ఎలాంటి అభూత కల్పన మేము ఏం చేయలేదు. మేము ఎవరి మీద ఎలాంటి ఆవేశాలు కానీ శత్రుత్వం కానీ మాకు లేదు. దయచేసి ఇప్పటికైనా గమనించి ఏదైతే అసత్య ఆరోపణలు చేస్తున్నారో ఇప్పటికైనా బంద్ చేసుకొని మేము శాంతియుతంగా మేము కట్టుబడి ఉన్నాం. న్యాయం చేయండి అని చెప్పేసి కూడా మేము మా ముదిరాజ్ క్యాస్ట్ తరఫున మేము అందరం మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. 10 ఏళ్ల క్రితంలో వాళ్ళు ఎల్లమ్మ గుడి కట్టి మమ్మల్ని హింస పెడుతున్నారు. మాకు లేదని చెప్పి బయటకు వెళ్ళగొడుతుంది. 10 సంవత్సరాల మేము కట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మా గుడికాడు రాణిస్తలేరు. ఇక్కడ పెద్దమ్మ గుడి కడదాం, అన్ని ఊళ్ళలో పెద్దమ్మ గుడి ఉంది. మాకు ఊళ్ళో పెద్దమ్మ గుడి లేదు. మా ఎకరంలో మేము కట్టుకుంటాం. ఆల్రెడీ పానీలో మాకు ఉన్నది. మాకు గవర్నమెంట్ చూపిస్తుంది. మాకు గవర్నమెంట్ పానీలో ఉన్నది, ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఉంది కాబట్టి మా ల్యాండ్లోకి వచ్చినా మీ చెట్టు పీకేస్తలేము, మిమ్మల్ని ఏమేమి ఇబ్బంది పెడతలేము, మిమ్మల్ని బాధ పెడతలేము. మేము గుడి కట్టుకుంటాము. 5 ఏళ్ళ దాకా గుడి కట్టుకుంటాము. 5 ఏళ్ళ నాటికి చెట్లు ఉంటే మేము ఎట్లా లాస్ట్ వరకు ఎట్లా ఎవరన్నా సాగ పెడతాం. ఎల్లమ్మకైనా సాగ పెట్టేదే, దుర్గమ్మకైనా సాగ పెట్టేదే, ఏడైనా సాగ పెట్టేది లాస్ట్ వరకు.
వాళ్ళు కూడా పెడతలే, మేము కూడా పెడతలేమే. అంటే వాళ్ళు ఉన్న కాడికి ఎంత ఉందో అంత 2 ఎకరాలు మాదే అని మమ్మల్ని దౌర్జన్యం చేసి నిన్న వంట మార్పిడి చేసుకొని మా పోరగాల దొరికొచ్చి వంట మార్పిడి చేసుకొని అన్నం తింటామంటే పొయ్యిలో నీళ్ళు పోసిరు. మా ఇల్లు నీళ్ళు పోసి నేనే పోసినా అని చెప్తుండు. 5 చెట్లు తీసినాం సార్, చిన్న చిన్న చెట్లు 5 చెట్లు తీసిరు. 5 చెట్లు తీస్తే ఎవరైతే మా ముద్రాజు కులం మనిషి ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కడు ఎవరైతే ఉన్నాడో ఆ ఒక్క డోజర్ బండి తీసుకొచ్చి నూకేసిన దానికి వారు తీసుకుపోయి వారి మీద కేసు పెట్టి మేము వాళ్ళని ఇయ్యమంటలేము, ఎల్లమ్మ గుడి తీయమంటలేము, మాకు మీకు గుడికున్న భూమి ఇవ్వమంటలేము, భూమి తీయమంటలేము. న్యాయపరంగా మాకు వచ్చేదంతరో మా ముద్రాజు కులానికి వచ్చేదంతరో మాకే ఇవ్వమంటారు.